పుష్ప 2 కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమా, రికార్డులు తిరగరాసిన సినిమా, హీరో అల్లు అర్జున్ ఫ్యాన్స్కు కిక్ ఇచ్చిన సినిమా. అయితే ఒక కుటుంబానికి మాత్రం అది అంతులేని విషాదాన్ని మిగిల్చిన సినిమా, తమ బతుకుల్ని ఛిద్రం చేసిన సినిమా. సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా మరొకరు జీవోత్సవంలా గడుపుతున్నారు. సంధ్యా థియేటర్ దుర్ఘటన జరిగి ఏడాదైంది. అమ్మ నాన్న చెల్లితో కలిసి తన అభిమాన హీరో సినిమా చూడడానికి వెళ్లిన 10 ఏళ్ల శ్రీతేజ్ తొక్కిసలాటలో తల్లిని కోల్పోయాడు. ఆసుపత్రి నుంచి శ్రీతేజ్ 6 నెలల కిందట డిశ్చార్జ్ అయ్యాడు. కానీ అతడి పరిస్థితి ఏమీ బాగలేదు. శ్రీతేజ్ తనంతట తానుగా అన్నం తినలేడు. అందుకే కడుపులోకి నేరుగా ద్రవాహారాన్ని పంపించేందుకు గ్యాస్ట్రోస్టోమీ పైపు అమర్చారు. శ్వాస కూడా తీసుకోలేడు. దాంతో గాలి నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళడానికి మెడ ముందు భాగంలో రంధ్రం చేసి ట్రాకియోస్టోమీ ట్యూబ్ పెట్టారు. దీంతో శ్రీతేజ్ ఒంటి నిండా ట్యూబులతో పొత్తిలలో పసిబిడ్డలా ఉలుకు పలుకు లేకుండా పడి ఉంటున్నాడు. తొక్కిసలాటలో చిన్నారి మెదడు కణాలు 70% దెబ్బతిన్నాయి. దీంతో అతడు సైగలు కూడా చేయలేని పరిస్థితి. ప్రతిరోజు రీహాబిలిటేషన్ సెంటర్లో స్వాలో స్పీచ్ థెరపీ ఇప్పిస్తున్నారు. ప్రతి నెల కేవలం థెరపీలకే 90,000 వరకు ఖర్చు అవుతోంది. ఇతర వైద్య ఖర్చులు అన్నీ కలిపి దాదాపు 1,50,000 వరకు అవుతోందంటున్నారు కుటుంబ సభ్యులు. అల్లు అర్జున్ కుటుంబం తన పిల్లల పేరు మీద 2 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ చెప్పారు. ఆ మొత్తానికి నెల నెలా బ్యాంకు వడ్డీ తీసుకునే అవకాశం కల్పించారు. శ్రీతేజ్ పూర్తిగా కోలుకునేదాకా తమదే బాధ్యత అని, వైద్య చికిత్సకు అయ్యే ఖర్చులన్నీ భరిస్తామని అల్లు అర్జున్ కుటుంబం హామీ ఇచ్చింది. ఏడాది తర్వాత శ్రీతేజ్ పరిస్థితి ఎలా ఉందో, ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉందో మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. ఇదే రోజు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికి కూడా ఒక సంతోషకరమైన రోజు. కానీ శ్రీతేజ్ కుటుంబంలో మాత్రము చీకటి రోజుగా మిగిలిపోయింది. అమ్మ నాన్న అక్కతో ఎంతో సంతోషంగా సినిమాకి వెళ్ళాడు. కానీ అక్కడ జరిగినటువంటి ఘటనలో శ్రీతేజ్ తల్లిని కోల్పోవడంతో పాటు అటు తన ఆరోగ్య పరిస్థితి కూడా పూర్తిగా కాళ్ళు అదేవిధంగా శరీరం మొత్తం కూడా గాయాలు పాలయ్యి దాదాపు సంవత్సరం పాటు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. నేటికి సంవత్సరం అయింది. ఇప్పుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రస్తుతం తండ్రి భాస్కర్ ఉన్నాడు, మాట్లాడదాము. నిజంగా ఆ రోజు జరిగినటువంటి ఘటన ఒక చీకటి రోజుగా చెప్పవచ్చు. ఫస్ట్ మీడియా వాళ్ళు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ మేడం. December 4th ఇన్సిడెంట్ రోజు నా భార్య రేవతిని కోల్పోయాను. ఇప్పుడు బాబు రికవరీ అనేది ఏంటంటే ఒక 5 to 10% రికవరీ అనేది ఉంది. అదే లాస్ట్ 4 months బ్యాక్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తీసుకెళ్ళాను. అక్కడ ఫిజియో, స్పీచ్ థెరపీ, సాలింగ్ థెరపీ అన్ని థెరపీస్ ఇంట్లోనే చేస్తున్నాము. కానీ ప్రాపర్గా బాబుకు ట్రీట్మెంట్ అనేది కరెక్ట్ అవ్వట్లేదు. లాస్ట్ 15 days బ్యాక్ రియాబ్కి వచ్చి సార్ ఇక్కడ ఎవరు కరెక్ట్ చేయట్లేరు, మీరు కంటిన్యూ చేస్తారా సార్ అంటే ఇక్కడ కిమ్స్ వాళ్ళు రియాబ్ వాళ్ళు ఓకే చేస్తాము రండి అని అన్నారు. 15 days బ్యాక్కి అల్లు అర్జున్ సార్ వాళ్ళ మేనేజర్కి రిక్వెస్ట్ పెట్టాము, సార్ ఇట్లా మళ్ళీ రియాబ్కి వచ్చి జాయిన్ అవుతాము, మీ సపోర్ట్ అనేది ఇవ్వండి మళ్ళీ అంటే ఒక దిల్ రాజు ఉన్నారు కదా, దిల్ రాజు సార్ని కూడా మధ్యలో పెట్టాము. దిల్ రాజుతో మాట్లాడి మీకు ఏదైనా ఒకటి చెప్తానని చెప్పారు. అది కూడా కంటిన్యూషన్ కండి అని ఓకే కూడా చెప్పారు. అంటే ఇప్పుడు మీరు భార్యను కోల్పోయారు, పాప అమ్మ ఏది నాన్న అని అడుగుతుంది. బాబుకి కనీసం అర్థమవుతుందా అమ్మ లేదు అసలుకి తను ఏంటి అనేది అర్థమవుతుంది? అది ఇంకా ఐడెంటిటీ ఏం రావట్లేదు మేడం. కొంచెం ఇప్పుడు ఫోకస్ చేస్తున్నాడు. ఎవరిని చూడడం, ఎక్కడ కదిలినా అక్కడిక్కడ హెడ్ మూమెంట్ చేయడం, ఏదైనా ఇస్తే దాన్ని పుష్ చేయడం, అట్లా కొంచెం బైటింగ్ చేయడం, అవన్నీ ఇదే కాళ్ళతో బాబు తగ్గేదేలే అని చెప్పేసి ఎన్నో డాన్సులు చేశాడు, ఎంతో చేశాడు. కానీ ఈరోజు బాబు కండిషన్ మేడం, బాబు త్వరగా రికవర్ కావాలి అని ట్రై చేస్తున్నా. ఇవన్నీ నేను రేవతినైనా ఎలాగో కోల్పోయినా బాబునన్నా క్యూర్ చేసుకొని రికవర్ చేయాలని కంటిన్యూగా ఈ రిక్వెస్ట్ అనేది అల్లు అర్జున్ సార్ వాళ్ళకు
చేస్తున్నాను. ఈ అల్లు అర్జున్ సార్ వాళ్ళు ఏదైతే సపోర్ట్ ఇచ్చి చేసినందుకే బాబు ఈ స్టేజ్ వరకు రాగలిగినది. అంటే ఇప్పుడు బాబుని కనీసం 2 నిమిషాలే పట్టుకోలేకపోతున్నాము. అలాంటిది ప్రతిరోజు కూడా అసలు బాబుతో ఎలా? రోజు అంటే బెడ్ పైన పడుకోబెడతా మేడం. ఇట్లా ఎత్తుకొని చేసినప్పుడు కొంచెం ఇరిటేషన్ అనేది చేస్తాడు. బెడ్ మీద ఉంటే ఓకే ఆడుకుంటాడు, కాళ్ళు చేతులు ఆడిస్తాడు, ఇంకా రౌండ్ తిరుగుతాడు, ఆయన వన్ సైడ్ అయి పడుకుంటాడు, అట్లా స్టేబుల్గానే ఉంటాడు. డాక్టర్స్ ఏం చెప్తున్నారు హెల్త్ కండిషన్? అదే ఫిజియోథెరపీ ఇట్లాంటి థెరపీస్ చాలా ఉన్నాయి. అది మనం కంటిన్యూషన్ చేసుకుంటా పోతూ ఉండాలి. ఏ రోజు అనేది క్లిక్ అయ్యేది మనకు చెప్పలేము. ఇవన్నీ అయితే రిక్వైర్ కంటిన్యూ చేసుకుంటూనే ఉండాలి అని చెప్తున్నాను. అల్లు అర్జున్ వాళ్ళు కావచ్చు, అదేవిధంగా కొంతమంది చేసినటువంటి సహాయము మీకు ఇప్పుడు ఉపయోగపడుతుందా? అంటే ఖర్చులకి సరిపోతుంది? ఇప్పుడు అన్ని సర్జరీస్ కానీ నాకు మంత్లీ ఈ ఏదైతే ట్రీట్మెంట్కి 1.5 lakh ఏదైతే ఖర్చు అవుతుందో వాళ్ళు మంత్లీ వైజ్ నాకు 75,000 వచ్చేటట్టు చేశారు. ఎక్స్ట్రా ఎక్సెస్ అయిన అమౌంట్ కూడా నాది ఏదైతే ఎఫ్డి చేశామో దాంట్లో నుంచి విత్డ్రా చేసి నాకు ఇస్తున్నారు. అంటే డాక్టర్స్ ఏం చెప్తున్నారు బాబు గురించి? అటు బాబు కోలుకుంటున్నారా? అదే మేడం, ట్రై చేసేది అన్నీ ట్రై చేయాలి మనము, ఏది ఆపొద్దు, కంటిన్యూషన్ చేసుకుంటే ఏ దాంట్లోనైనా క్లిక్ కావచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు మీ ఇంట్లో భార్యను కోల్పోయారు, అమ్మ చూస్తే పెద్ద ఆవిడ, సో 2 పిల్లలు, పాప స్కూల్కి వెళ్తుంది, బాబేమో ఈ కండిషన్లో ఉన్నాడు, ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? మా సిస్టర్ ఉండి చూసుకుంటున్నారు. చూడొచ్చు అంటే శ్రీతేజ్ని వాళ్ళ నాన్న చేతులతో తీసుకువెళ్తున్నటువంటి విజువల్స్ కూడా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. తన ఆవేదన, ఒకవైపు నేను భార్యను కోల్పోయాను, కనీసం నా కొడుకునైనా సరే నేను కాపాడుకుంటాను, ఎంత ఖర్చైనా పర్వాలేదు అని చెప్పేసి తన తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. త్వరగా శ్రీతేజ్ కోలుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను, ఎంత ఖర్చైనా సరే పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను, ఉన్నదల్లా నా కొడుకుని ఎలాగైనా సరే కాపాడుకుంటాను అని చెప్పేసి శ్రీతేజ్ తండ్రి చెప్తున్నాడు. కెమెరామెన్ శంకర్తో సుజాత, హైదరాబాద్. శ్రీతేజని పూర్తి స్థాయిలో ఆదుకుంటామని ఆసుపత్రిలో దాదాపు 70 లక్షల రూపాయలు పే చేశామన్నారు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు. రీహాబిలిటేషన్ కేంద్రంలో అయ్యే ఖర్చును కూడా అల్లు అర్జున్ భరిస్తున్నారన్నారు దిల్ రాజు. జరిగిన సంధ్యా థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్ అందరికీ గుర్తుండే ఉంటుంది. దాని ద్వారా భాస్కర్ వాళ్ళ అబ్బాయి శ్రీతేజ్ కూడా బాగా రికవరీ అవుతున్నాడు, ఇంకా కొంచెం బెటర్ అవుతూనే ఉన్నాడు. సో అప్పుడు నేను భాస్కర్ ఫ్యామిలీకి అల్లు అర్జున్ గారి ద్వారా 2 crores రూపీస్ డిపాజిట్ చేయించడం జరిగింది. ఆ డిపాజిట్ ద్వారా వచ్చే అమౌంట్ని నెలకి ఇంత వీళ్ళకు ఖర్చులకి అండ్ బాబుకి హాస్పిటల్ దానికి వీటికి ఉపయోగపడేలాగా మంత్లీ ఒక 75,000 ఇంట్రెస్ట్ రూపంలో వాళ్ళకి వచ్చేలాగా పెట్టి, ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ ఆ బాబుకి వాళ్ళ ఫ్యామిలీకి ఎవ్రీ ఇయర్ దాని ద్వారా వచ్చే ఇంట్రెస్ట్ కానీ దాని ద్వారా యాడ్ అయ్యే అమౌంట్ని ఎవ్రీ ఇయర్ వాళ్ళకి యాడ్ అయ్యేలాగా చేయడం జరిగింది. సో బాబు కొంచెం బెటర్గా రికవర్ అవుతున్నాడు, అది ఒక హ్యాపీ మూమెంట్. అండ్ ఇటు భాస్కర్కి ఫ్యామిలీకి అల్లు అర్జున్ ద్వారా ఆ 2 crores రూపీస్ ఇప్పించి అప్పుడు హాస్పిటల్కి కానీ దాదాపు 70 lakhs వరకు కూడా అల్లు అర్జున్ గారే పే చేయడం జరిగింది, అరవింద్ గారు అండ్ అల్లు అర్జున్ గారు. సో ఇప్పుడు భాస్కర్ 1 year కంప్లీట్ అవుతుంది, బాబు రికవర్ అవుతున్నాడు, ఇంకా ఎక్స్ట్రా సపోర్ట్ కావాలి అనే దాంట్లో భాస్కర్కి ఉంది. దాని గురించి కూడా నేను అరవింద్ గారితో అల్లు అర్జున్తో మాట్లాడి చేయిస్తానని చెప్పడం జరిగింది. అల్లు అర్జున్ టీం చాలా వరకు రెస్పాండ్ అయిందని, ఇప్పటి వరకు అన్ని విధాలా ఆదుకుంది అన్నారు శ్రీతేజ్ తండ్రి భాస్కర్. దిల్ రాజు కూడా అన్ని విధాలా సాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అభిమాన నటుడు అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకి తీసుకువెళ్ళు నాన్న అని అడిగినటువంటి కొడుకు కోరికని తీర్చాలి అని భాస్కర్ శ్రీతేజ్ని మూవీకి తీసుకెళ్లాడు. ఆ టైంలో జరిగినటువంటి తొక్కిసలాటలో తల్లిని కోల్పోయాడు శ్రీతేజ్. ఆ తర్వాత తను కూడా గాయపడ్డాడు. కరెక్ట్గా 1 year అవుతుంది. అసలు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఎలాగా ఉందో, మనతో పాటు శ్రీతేజ్ తండ్రి భాస్కర్ ఉన్నారు. ఆ బాబు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? లాస్ట్ 1 year బ్యాక్ పుష్ప 2 మూవీకి వెళ్ళి నా భార్యను కోల్పోయినా, బాబు కూడా ఆ రోజు స్టాంపెడ్లో ఇంజర్డ్ అయ్యిండు. ఇప్పటికీ 1 year అవుతుంది. 1 yearలో ఓన్లీ 10% రికవరీ ఏజ్ అనేది ఉంది. లాస్ట్ 4 months బ్యాక్ ఇక్కడ కిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యాను. డిశ్చార్జ్ అయ్యి ఇంటి దగ్గర ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ
ఈ థెరపీస్ అన్నీ కంటిన్యూ చేస్తున్నాను. కానీ ఇంటి దగ్గర ఏంటంటే ఎక్విప్మెంట్స్ లేకుండా ప్రాపర్గా ట్రీట్మెంట్ అవ్వట్లేదు. అయితే ఇప్పుడు మళ్ళీ ఏషియన్ రిహాబ్ సెంటర్కి వచ్చి నాకు ఇట్లా థెరపీస్ అన్నీ రిక్వైర్ ఉన్నది, ఇక్కడే ఉండి చేస్తారా అని వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టాను అల్లు అర్జున్ టీంకి. సరే మీరు కంటిన్యూ అయితే చెయ్యండి, నేను మాట్లాడి చెప్తా అన్నారు. లాస్ట్ 15 days బ్యాక్ దిల్ రాజు గారు కూడా రిక్వెస్ట్ పెట్టారు వాళ్ళు. సార్ ఇట్లా భాస్కర్ ఇట్లా కాల్ చేసి ఇట్లా ఇది అంటున్నారంటే సపోర్ట్ ఏదిందో అది మీరు కంటిన్యూ చేయండి, ఏమైనా ఉంటే అల్లు అర్జున్తో నేను మాట్లాడతాను దిల్ రాజు సార్ చెప్పారు. ఆ సపోర్ట్ అనేది మార్నింగ్ కూడా నాకు కన్ఫర్మ్ అయింది, మీరు రేపటి నుంచి అడ్మిట్ అయ్యి మీరు ట్రీట్మెంట్ చేయించుకోండి అని చెప్పారు. బాబుకి రోజుకి ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు ఫిజియో డైలీ వచ్చేసి 4000 వరకు అవుతుంది మేడం. 1800 ఫిజియో పొద్దున రాత్రి. ఈ స్పీచ్ థెరపీకి పర్ విజిట్ 1500 ఉంటుంది. మళ్ళీ ఇంటి నుంచి ఇక్కడికి వెళ్ళి ఒక 1000 రూపీస్, ఓవరాల్గా 4000 వరకు ఎక్స్పెన్సివ్ ఉంటుంది సార్. బాబు మిమ్మల్ని గుర్తుపడుతున్నాడా? ఎంతవరకు రికవరీ అయ్యాడు? గుర్తు పట్టడం అనేది ఇంకా రావట్లేదు. కొంచెం హెడ్ మూమెంట్ చేస్తాడు, ఐబాల్ మూమెంట్ చేస్తాడు, కాళ్ళు చేతులు అన్నీ ఆడిస్తాడు. అలా సిస్టర్ ఆడినప్పుడల్లా ఆమెను అబ్జర్వ్ చేస్తుంటాడు. ఇప్పుడు ఒక 10-15 days నుంచి కొంచెం స్మైల్ అనేది వస్తుంది. లైక్ బార్న్ బేబీస్ ఎలా యాక్టివ్ చేస్తారో అట్లా ఉంది మేడం. ఫుడ్ ఏమి ఇస్తున్నారు? డైరెక్ట్గా ఏమన్నా బాబు ఫుడ్ తీసుకోగలుగుతున్నాడా లేకపోతే లిక్విడ్స్ ఇస్తున్నారు? ఫుడ్ మొత్తం లిక్విడ్సే మేడం. దాల్ వాటరు, వెజిటేబుల్ వాటరు, ఇంకా ప్రోటీన్ పౌడర్స్ ఉన్నాయి, మిల్క్లో పౌడర్ కలిపి, ఇంకా మెడిసిన్స్ అన్నీ కూడా పెక్ ద్వారానే ఇస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు భార్యను కోల్పోయారు, మీకు ఒక చిన్న పాప బాబు, మీరు చూసుకోవాల్సినటువంటి తల్లి ఉన్నారు. ముగ్గురిని ఎలా ఎట్ ఎ టైం బ్యాలెన్స్ చేస్తున్నారు? అసలు పరిస్థితి ఏంటి? మా సిస్టర్ ఒకరు ఉన్నారు. సిస్టర్ ఇప్పుడు నాతోనే ఉంటున్నారు. ఇంట్లో ఉన్నప్పుడు సిస్టర్ చూసుకుంటారు. ఇంకా హాస్పిటల్కి వచ్చినప్పుడు నేను బయటికి తీసుకొస్తా. పాపని కానీ నాకు ఫుడ్ కానీ మా మదర్కి ఫుడ్ కానీ మా సిస్టరే ఉండి చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఏదన్నా బాధ అయితే చెప్పుకుంటాము, ఇది నొప్పిగా ఉంది లేకపోతే ఇది అని, కానీ బాబు చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఏమన్నా ఏడుస్తాడా? ఏమన్నా చెప్పడానికి ట్రై చేస్తాడు? ఇరిటేట్ అయ్యి ఎమోషన్ పెడతాడు, ఏదైనా ప్రాబ్లం అవుతుందని. అని నేను అర్థం చేసుకొని దగ్గర తీసుకొని అది ఏమవుతుందో కొంచెం చెక్ చేస్తే అప్పుడు కొంచెం కామ్ అవుతాడు. బాబుకి ఇప్పుడు తల్లి ఉండాల్సిన అవసరం ఉంది, కానీ తల్లి చనిపోయిందన్న విషయం కూడా బాబుకు తెలియదు. ఏంటి పరిస్థితి? అది ఏంటంటే ఐడెంటిటీ అనేది ఇంకా బాబు నుంచి స్టార్ట్ కాలే. ఒకవేళ స్టార్ట్ అయితే అప్పుడు ఎలా ఉంటుందో రియాక్షన్ తెలియదు, కానీ ఇప్పుడు అతనికి ఇంకా ఏమీ అర్థం కావట్లేదు. పాప ఆ రోజు బిగ్ టీవీ పాపతో మాట్లాడినప్పుడు అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని అంటే, అమ్మ ఊరు వెళ్ళింది వస్తానని చెప్పింది అని చెప్పి ఆ మాట ఇప్పటికి కూడా కలిసి వేస్తుంది. ఇప్పుడు ఏమన్నా అడుగుతుందా పాప అమ్మ ఇక్కడ? అడుగుతుంది, అప్పుడప్పుడు అడిగినప్పుడు ఇంకా డైవర్ట్ చేసి ఇట్లా ఉంది బేటా, బయటికి వెళ్ళింది వస్తుంది, ఇప్పుడు అన్నని మనమే చూసుకోవాలి అని కొంచెం డైవర్ట్ చేస్తే డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి? మీరు ఉద్యోగం చేయలేరు, అటు వాళ్ళ ముగ్గురిని చూసుకోవాలి, ఎలా ఫైనాన్షియల్ సపోర్ట్? అదే ఇప్పుడు ఏదైతే ఎఫ్డీ చేసినారో దాని మీద ఇన్కమ్ అనేది వచ్చేటట్టు వాళ్ళు ప్రిపేర్ చేసి ఇచ్చారు. మంత్లీ 75,000 నాకు ఎఫ్డీ నుంచి వస్తుంది, దాంతోనే మెయింటైన్ చేస్తున్నాను. డాక్టర్స్ ఏం చెప్తున్నారు? ఇంకా ఎలాంటి ట్రీట్మెంట్స్ అందిస్తే బాబు త్వరగా రికవరీ అవుతాడని చెప్పి? అదే ఈ థెరపీస్, ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ ఇలాంటి థెరపీస్ చాలా ఉన్నాయి. అవన్నీ మనం 1 by 1 చేసుకుంటూ వెళ్తే ఎప్పటికీ రికవర్ అయ్యి అనేది ఆ రిజల్ట్ అప్పుడు వస్తుంది. ఇప్పుడు ఏం చెప్పలేము. ఇవన్నీ అయితే ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలని చెప్తున్నారు. అంటే రెగ్యులర్గా మీ ఇంట్లో నవ్వులే వినిపించాయి, బాబు డాన్స్ కావచ్చు, అక్కడ అందరంతా కూడా పుష్ప అని బాబుని పిలిచేవాళ్ళు. కనీసం ఇప్పుడు బాబు మాట్లాడలేకపోతున్నాడు, ఏం చెప్పలేకపోతున్నాడు. అదే ఆ ఇన్సిడెంట్ అయిన నుంచి నా భార్యను కోల్పోయినా ఇప్పుడు బాబునన్నా రికవర్ చేసుకొని ఆయన మాట్లాడడం, కొంచెం అవన్నీ చేయడానికి ఇవన్నీ ట్రై చేస్తున్నాం. విదేశాలకు కూడా తీసుకువెళ్ళి అప్పుడు ట్రీట్మెంట్ అందించాలి అని చెప్పారు. అవన్నీ కూడా జరిగాయా? అసలుకి వాళ్ళు హామీలు ఇచ్చిన అన్నీ నెరవేరాయా? అంటే అప్పుడు అది వాళ్ళు చెప్పారు, కానీ కిమ్స్ డాక్టర్స్ ఏమంటున్నారంటే ఆల్రెడీ మా దగ్గరనే స్పెషలిస్ట్ ఉన్నారు, ఇంకా అక్కడ తీసుకెళ్ళి అంత రిక్వైర్ ఏం లేదు, ఇక్కడే మేము చేస్తామని ఇక్కడే ట్రీట్మెంట్ చేశారు మేడం. అల్లు అర్జున్ సార్ ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు. ఆ సపోర్ట్ అనేది కంటిన్యూ ఎప్పటికీ బాబు రికవర్ అయ్యే వరకు ఉండాలని కోరుకుంటున్నాం.
ప్రస్తుతానికైతే శ్రీతేజ్ ఒక 10% వరకు కోలుకున్నాడు. మేము నా కొడుకుని అట్లీస్ట్ నేను కాపాడుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నాను. ఖచ్చితంగా కూడా కాపాడుకుంటాను. అల్లు అర్జున్ టీం నుంచి కూడా నాకు వెంటనే రెస్పాన్స్ వచ్చింది. 1 ఇయర్ పాటు రిహాబిలేషన్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయాలి, ఎంత ఖర్చు అయినా కూడా అల్లు అర్జున్ టీం భరిస్తుంది అని చెప్పేసి ఈ రోజే కన్ఫర్మేషన్ కాల్ కూడా వచ్చింది అని చెప్పేసి శ్రీతేజ్ తండ్రి భాస్కర్ చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో సుజాత, హైదరాబాద్.